నా పేరు శ్రీనివాస్. నా వయసు 53 సంవత్సరాలు. నేను ఒంటరివాడిని. నాకు ఎవ్వరూ లేరు. ఇది 1989. నేను తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గల ఒక కాలువ పక్కన చిన్న ఇంట్లో అద్దెకి దిగాను. గత 2 నెలలుగా నేను ఇక్కడే ఉంటున్నాను. నేను ఇక్కడికి దగ్గరలో గల ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో క్లర్క్గా పనిచేస్తున్నాను. ఉదయమంతా పని, రాత్రి ప్రశాంతమైన నిద్ర. ఇదే నా దినచర్య. కానీ ఈ ఇంట్లో అద్దెకు వచ్చినప్పటి నుంచి అందులో మార్పు వచ్చింది. అర్ధరాత్రి సరిగ్గా 1:15 ప్రాంతంలో అకస్మాత్తుగా నాకు మెలకువ వచ్చేది. అదే సమయానికి నా ఇంటి బయట ఒక బస్తాను రోడ్డు మీద లాక్కెళ్తున్న శబ్దం వినిపించేది. మొదట్లో నేను దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు, కానీ ప్రతిరోజు అదే సమయానికి అదే శబ్దం రావడం నాలో ఒక కుతూహలాన్ని రేపింది. వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండేది కాదు. ఇది ఇలా సాగుతుండగా ఒకరోజు సాయంకాల సమయంలో నా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక టీ దుకాణంలో టీ తాగుతూ అసలు ఆ ఇంటి చరిత్ర ఏమిటని అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగాను. ఆయన ఇలా చెప్పుకొచ్చాడు. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం, అంటే 1979లో ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను వల్ల నీటి ప్రవాహం పెరిగి ఈ కాలువ పొంగింది. ఆ సమయానికి ఆ ఇంట్లో ఒక కుటుంబం నివసించేవారు. అప్పటికి అది ఒక చిన్న పూరి గుడిసె. ఆ రాత్రి వేళ అందరూ నిద్రిస్తుండగా కాలువ ప్రవాహం పెరిగి కుటుంబం మొత్తం ఆ కాలువలో కొట్టుకొని పోయారు. వారి మృతదేహాలు కూడా ఎవ్వరికీ దొరకలేదు. ఆ తరువాత ఆ ఇంటి యజమాని పాడైన ఆ గుడిసె తొలగించి ఇల్లు కట్టించాడు. ఆ తర్వాత 2-3 కుటుంబాలు ఆ ఇంట్లో అద్దెకు వచ్చారు, కానీ ఎక్కువ కాలం ఉండలేదు. ఆ ఇంట్లో అద్దెకు వచ్చాక అనుకోని ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యేవి. అందువల్ల ఆ తరువాత ఎవరూ ఆ ఇంట్లో అద్దెకి రాలేదు. ఇంతకాలానికి మళ్ళీ నేను అదే ఇంట్లో అద్దెకి దిగాను. ఈ విషయం తెలిసాక నాలో భయం మొదలైంది. కానీ వేరే చోట అద్దెలు ఎక్కువగా ఉండటంతో ఆ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ రాత్రి నుండి నాకు అసలు రాత్రులు నిద్ర పట్టేదే కాదు. ఆ శబ్దం మరీ ఎక్కువగా వినపడ్డం మొదలైంది. కొన్నిసార్లు అద్దంలో నాకు నేను విచిత్రంగా, భయానకంగా కనపడేవాడిని. అదే నాకు వచ్చిన చివరి హెచ్చరిక. అప్పుడే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సింది. మొండిగా ఆ రాత్రి ఆ ఇంట్లో ఉండడం నా జీవితంలో నేను చేసిన ఒక పెద్ద పొరపాటు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆ శబ్దం వినపడ్డం మొదలైంది. కానీ ఎప్పటిలాగా ఆగలేదు. ఆ వెంటనే ఎవరో నా ఇంటి తలుపులు కొడుతున్న శబ్దం. ఆ వెంటనే ఒక స్వరం. అది నా స్వరమే. శ్రీనివాస్, త్వరగా తలుపు తెరువు, మమ్మల్ని లోపలికి రానివ్వు అని పలికింది. ఆ వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఈ భూమిపై అదే నాకు ఆఖరి గడియ. ఆ మరుసటి రోజు ఆ ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు. అక్కడ ఆయనకి నేను కనపడలేదు. నేను ఏమయ్యానో ఎవ్వరికీ తెలీదు. ఇది జరిగి నేటికి 37 సంవత్సరాలు. నా శరీరం ఆ కాలువలో కొట్టుకుపోయి ఎవ్వరికీ తెలియని ఒక నిర్మానుష ప్రాంతంలో కాలంతో పాటు మట్టిలో పాతుకుపోయింది. నా ఆత్మ మాత్రం ఈ తాడేపల్లి కాలువలో విడుదల లేకుండా అల్లాడుతుంది. నన్ను ఇక్కడి నుండి విడిపించండి.